పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని లంకల కోడేరు వెంకటాపురం గ్రామాల్లో 82 లక్షల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇలాగొచ్చండి మీరు అందరూ అడ్డే వెళ్ళండి. మళ్ళీ అది రామారాయుడు గారి నాయకత్వం. సెల్ వెనకట్టినా మీకే తెలియాలి. రైతు బాంధవుడు రామానాయుడు గారి నాయకత్వం. రైతు బాంధవుడు రామానాయుడు గారి నాయకత్వం. వాళ్ళు వ్రతం చూడండి సార్. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాలకొల్లు మండలం మరి 81 లక్షల తోటి ఈరోజు 4 పనులకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే లంకల కోడేరుకి సంబంధించి కోడేరు నెంబర్ 1 బ్రాంచ్ ఛానల్కి ఏదైతే గ్రావెల్ రోడ్డు కోసం 20 లక్షల రూపాయలు, అదేవిధంగా కోడేరు నెంబర్ 1 బ్రాంచ్ ఛానల్ అది డీసిల్టింగ్ మట్టి తవ్వడానికి 9.99 అంటే 10 లక్షల రూపాయలు, అదేవిధంగా వెంకటాపురం రాపాక ఛానల్ ఏదైతే ఉందో దీని మీద గ్రావెల్ రహదారి కోసం 41.50 అంటే దగ్గర 42 లక్షల రూపాయలు గ్రావెల్ రహదారికి, అదేవిధంగా వెంకటాపురం ఏదైతే యొక్క రాపాక ఛానల్ ఏదైతే ఉందో ఇది డీసిల్టింగ్కి 9.95 లక్షల రూపాయలు, మొత్తం 81.44 లక్షల రూపాయలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఏదైతే రాపాక ఛానల్ అనేది మరి శివారు ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ డ్రింకింగ్ వాటర్ తెల్లపూడి గ్రామానికి అయితే సాగునీరు అందనటువంటి పరిస్థితిలో వాళ్ళకి లిఫ్ట్ మీద ఆధారపడినటువంటి పరిస్థితి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా చెక్కాల తెల్లపూడి అందనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి రాపాక ఛానళ్ళు కడ వరకు కూడా నీళ్లు పోవాలనేటువంటి ఉద్దేశంతో, ఆఖరి గ్రామానికి కూడా నీళ్ళు అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాపాక ఛానల్కి మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత దగ్గర 7 ఇయర్స్ 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు డీసిల్టింగ్ పెట్టినటువంటి పరిస్థితి.